హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి చూడండి, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బట్టలు విండినా. అందులో వైట్ డ్రెస్ ఎంతసేపటి నుంచి విండుతున్నాం. మా ఇంటి అదిలో కూడా విండొచ్చు. అంతసేపు ఆ రెండు బట్టలే విండుతున్నాం. మా హస్బెండ్ షర్ట్ ప్యాంటు, వైట్ డ్రెస్ ఉంది. అందులో 2 days ఒకటే డ్రెస్ వేసుకున్నాం అనమాట. అవి మిషన్ మాత్రం వేయకుంటున్నాడు. ఏ ఓ గాడిది కొడకల్లారా, జర మెల్లగా మాట్లాడుకుంటే మెల్లగా మెల్లగా మెల్లగా. అవి మిషన్కి మాత్రం వేయకు, చేయితోటే విండు, చేతితోటే రుద్దు అంటున్నాడు. 2 రోజులకు ఒకసారి వేస్తా అంటున్నాడు. మొత్తం అట్లాంటి టైపే తీసుకున్నాడు అనమాట. అమ్మ మళ్ళీ ఎన్ని రోజులకు ఈరోజు ఆ వైట్ డ్రెస్ పిండినా. బ్రష్ కొడితే బ్రష్ కొట్టద్దు అంటారు. అసలు మేడ కాళ్ళర్ కడ మురుకుంటుంది. ఎట్లా అవుతుంది? 2 days ఒకటే డ్రెస్ వేసుకున్నాడు. ఈరోజు ఇప్పేసి మళ్ళీ ఈరోజు కూడా వైట్ డ్రెస్ వేసుకుండు. కాకపోతే వేరే వైట్ డ్రెస్ వేసిండు. అవి చాలాసార్లు వాషింగ్ మిషన్ చేసిన, కానీ ఇప్పుడు తెచ్చుకునే చూపిస్తా. నిన్న మొన్న కూడా వేసుకుని చూపించినట్టు ఉన్నా. అవి మాత్రం వేయక వాషింగ్ మిషన్కి. మస్తు కాస్ట్లీ డ్రెస్సులు అన్నిటికీ తెగించే తెచ్చుకున్నా నేను. అవి నువ్వు చేత్తో కానీ గుర్తుపోతే నేనని ఉత్తుకుంటా, కానీ మిషన్లో మాత్రం వేయకని పట్టిండు. ఉతికినా ఉతుక్కుంటాడు మా హస్బెండ్, ఉతుక్కునే రకమే. అందుకని ఊకే స్టార్టింగ్లో కూడా ఏమంటారు, ఎప్పుడైనా గొడవ కనుక అయితే అప్పుడు అందరు ఫ్యామిలీ కలిసి ఉంటుంటుంది. జర వరలకుండప్ప గొడవ కనుక ఏమన్నా అయ్యి మాటలు కనుక ఇడిచిపెడితే చక్కగా బాత్రూంలో పోతుండే, స్నానం చేసుకుంటుండే, తన బట్టలు తానే విడుకుంటుండే. అట్లా చేసినా కూడా చేస్తాడని చెప్పేసి ఇక పిండిన ఈరోజు వైట్ డ్రెస్కి బయట కూర్చొని పిండిన. యాక్చువల్గా ఇక కొంచెం క్లీన్ చేసలేను అనమాట. మురికి మురికి ఉంది. మళ్ళీ ఈ ముందే వైట్ డ్రెస్ దుమ్ము అంతా ఈ డ్రెస్కి అయితే ఇంకింత డబ్బులు వేస్తారు. మళ్ళీ ఇంకింత ఉతకాలని చెప్పేసి ఇక్కడ బయట కొద్దిసేపు పిండిన. అక్కడక్కడ మళ్ళీ మురికి పోయలేదు, నీట్గా అయ్యలేదు అనిపించి మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి, వాష్రూమ్ నిన్నే క్లీన్ చేసిన కదా, మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసిన. ఇది ఆడకే చూపిస్తా చూడండి. ఏందో ఏమో పనిలేని పనులు అన్నీ పెడుతున్నాడు. ఇవన్నీ వాషింగ్ మిషన్కి కంటాడు. మళ్ళీ బట్టలు ఉతికేవన్నీ పెడుతుండ్రా నాయన. మస్తు రోజుల తర్వాత బట్టలు పెట్టినాయి ఈరోజు. అబ్బా మాది ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉన్నాయి, ఎండిపోతాయి. తెల్లగా అయినా ఇది బయట విండి నేను తెల్ల తర్వాత మళ్ళీ లోపల వెళ్ళి మళ్ళా క్లీన్గా చూసుకొని వచ్చి చెక్ చేస్తాడు. మళ్ళీ అంత కాలర్ కాడ, హ్యాండ్స్ కాడ నీట్గా ఉందా లేదా. సో నీట్గా విండి, కాలర్ కాడ కూడా ఏంది వైట్. ఇది వేస్తే ఈ అద్దాలకు అంతా తగిలి మురికి తగ్గుతుంది. ఇక్కడ సైడ్ వెళ్తాం, ఇక్కడ సైడ్ వేయడం బెటర్. ఇంకా 2 రోజులకు ఒకసారి తన బట్టలు చేతితోటే వెళ్ళాలి. ఇంక ఈరోజు హైదరాబాద్ కూడా వెళ్ళాలనుకున్నాం కదా, క్యాన్సిల్ అయిపోయినట్టే. ఏమో ఈ వీకెండ్ లోపు వెళ్ళొచ్చు అనుకుంటా. సాటర్డే సండే ఎట్లా శుక్రవారం ఒక పెళ్ళి ఉంది కదా, ఆ పెళ్ళి అటెండ్ అయ్యి ఇంకొక పని ఉంది అది చేసుకొని వెళ్ళొచ్చు. ఇదే ఈ ఒక ప్యాంట్ నేను వాషింగ్ మిషన్ ఇస్తా. షర్ట్ ఒకటి వైట్ కదా చేతితో విండుతా అంటే దీన్ని కూడా చేతితో విండు ఉంటుంది. ప్యాంటు షర్ట్ 2 చేతులతోటే విండాలంట. మళ్ళీ చాలా రోజులకు చేతులతో విండిన. 2 ఏళ్ళు అయిపోయిందేమో. ఈ 2 ఏళ్ళ గ్యాప్లో పిల్లల షూస్ ఒక్కటి విండుతుండే అంతే, మిగతావన్నీ వాషింగ్ మిషన్లో వేస్తుండే. ఈ షూస్ వచ్చేసి వెన్నుగాడివి, ఎల్కేజీవి ఫస్ట్ షూస్ అని చెప్పేసి అట్లే పెట్టిన. ఇప్పటికీ ఎల్కేజీ అంటే యూకేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. 3 years అయిపోయింది. సెకండ్ క్లాస్ పోతుంది కానీ ఇంకా అట్లే పెట్టిన ఫస్ట్ షూస్ అని. బయట అప్పుడు స్టార్టింగ్లో చేతితోటే బట్టలు విండుతుండే కదా, వారంకి ఒకసారి నేను బయట అంతా కడుక్కొని క్లీన్ చేస్తుండే. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి దుమ్ము పట్టిందంటేనే క్లీన్ చేస్తాను అన్నమాట. సో బయట నాకు డ్రెస్ కింద వేసి దానికి బ్రష్ చేద్దామంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే దుమ్ము ఉంది. పొద్దున్న సాయంత్రం ఊడ్చుకుంటా, ఉత్తగా నీళ్ళు కొట్టుకుంటా. కాకపోతే అది ఎంత నీళ్ళు కొట్టినా దుమ్ము అట్లే ఉంటుంది. మళ్ళీ అది వైట్ షర్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ బయట సగం పిండి, మళ్ళీ లోపల సగం పిండిన. ఇంక ఇట్లా బట్టలు పిండుకోవాల్సి వస్తే మళ్ళీ బయట కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేస్తా, కాకపోతే
ఏం చేయమన్నమాట. ఆడ ఎవ్వరు బట్టలు విండరు, బాసలు దొమ్మరు, ఎవ్వరు ఏం చేయరు. జస్ట్ కాళ్ళు కడుక్కోవడం, ఇంట్లోకి రావడం ఉంటుంది అంతే. ఊడ్చుకుంటూ ఉంటాను. ఇంకేం ఉండదు కదా. ఎప్పుడన్నా ఒకసారి దుమ్ము గిమ్ము బాగా ఉంది క్లీన్ చేద్దామంటే 20 రోజులకు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాను. అప్పుడు బట్టలు ఇట్టేటప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటుంటే బట్టల కోసం అని. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి వస్తుందో ఏమో చూద్దామంటే 2 రోజులకు ఒకసారి వేస్తుండు. మెయిన్గా వైట్ డ్రెస్సులు కదా ఖరాబ్ అయితే, ఇంకా ఇట్లాంటి 3 ఏమో ఉన్నాయంట. సో ఇంక ఇవన్నీ వేసుకున్న టైం ఒకటి, 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వేసుకుంటా. అప్పుడు ఒకటి చేతితోటి విండు అంటున్నాడు. ఇంకా కిచెన్లో వచ్చేసి అందరు మార్నింగే తినేసిర్రు అనమాట. అన్నం అయితే చేసిన, నైట్ మటన్ కర్రీ చేసిండే కదా నిన్న ఈవినింగ్. సో ఆ మటన్ కర్రీ వేసుకొని తినేసిర్రు. మా హస్బెండ్ కూడా తినేసి వెళ్ళిండు. నేను ఒకటి ఆ దోశ పేరు ఏమంటారు, పెసరట్టు తెప్పించుకున్నా. పెసరట్లు కూడా 2 తెచ్చిండు. పిల్లలు నన్ను తిననియరేమో అని చెప్పేసి, పిల్లలు అప్పటికి అన్నం తినేసిండే, పిల్లలు మళ్ళీ తిననియరేమని చెప్పేసి 2 తెప్పించిండు. ఇంకా పిల్లలు ఒకటి, నేను ఒకటి, కొంచెం కలిసి నేను టిఫిన్ చేసేసిన. వాళ్ళు 3 అన్నం చేసేసి తినేసిరు. ఇంకా అన్నం కూడా ఉందన్నమాట మధ్యాహ్నంకి. కాకపోతే కర్రీస్ అనేది కొంచెమే ఉన్నాయి. సో కర్రీస్ అనేవి కొంచెమే ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి మటన్ కర్రీ, ఇది వచ్చేసి నేను చేసుకున్న టమాటా కర్రీ కొంచెమే ఉంది. ఇందులో వచ్చేసి అదే చట్నీ అని చెప్పిన కదా, ఇంకా అది అట్లే ఉంది, తినేసి అయిపోగొట్టాలి. ఇందులో వచ్చేసి ఎగ్స్ తెప్పించిన. ఎగ్స్ డబ్బా ఇస్తుండే, ఎందుకేమో మరి డబ్బాలు లేవేమో ఇందులో, అంత గడ్డి ఏమంటారు, అదే బియ్యం పొట్టేసి దీంట్లోకి ఎగ్స్ ఇచ్చిర్రు. సో ఎగ్ కర్రీ వేస్తా. అన్నం అయితే ఉంది, సాయంత్రం కావాలంటే మళ్ళీ పెట్టుకుంటా. కానీ కర్రీ మట్టుకు ఇప్పుడు చేసేస్తా. కర్రీస్ కూడా అందరికీ కొంచెం ఉండే, వాళ్ళకి టమాటా మటన్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడే ఎందుకు ఎగ్ కర్రీ వేసి పెట్టేస్తున్నా అంటే, ఈవినింగ్ మళ్ళీ ఈరోజు సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. లాస్ట్ టైం ఓడిపోయి వచ్చింది కదా, ఈరోజు ఆర్సీబీ తోటి ఉందేమో అనుకుంటున్నా. సన్ రైజ్ మ్యాచ్ అయితే ఉంది కానీ ఆర్సీబీ తోటి ఉంది. ఆర్సీబీ కూడా ఘోరంగా ఓడిపోయి వచ్చారు. మొన్న సన్ రైజ్ కూడా ఓడిపోయే వస్తారు. 2 టీమ్స్ గేమ్ లాస్ట్ మ్యాచ్ లాస్ అయ్యే వస్తున్నారు అనమాట. సో ఇద్దరు బాగా ఈసారి గెలవాలని ఇదితోటి వచ్చింటారు. ఆర్సీబీ తోటే ఉందని అయితే అనుకుంటున్నా. సో ఫస్ట్ మ్యాచ్ ఈ 2026లో ఫస్ట్ మ్యాచ్ వీళ్ళకి ఐపీఎల్లో వీళ్ళు ఈ 2 టీమ్సే జరిగితే అందులో సన్ రైజ్ ఓడిపోయిండే. సో ఇప్పుడు ఇచ్చి పడేసేదారు కదా, రివెంజ్ మ్యాచెస్ కదా. సో చూద్దాం ఈసారి మళ్ళీ సన్ రైజ్ గెలుస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే 2 టీమ్స్ ఘోరంగా ఓడిపోయేసి వచ్చింది. నువ్వు అన్నం వేసుకురమ్మన్నావు కదా, మళ్ళీ వేసుకొస్తాపా. సో ఘోరంగా ఓడిపోయి వచ్చినాయి కాబట్టి గెలవాలని బాగా ఇదితోటి ప్రాక్టీస్ ఫుల్ చేసి వచ్చింటారు. కానీ సన్ రైజ్ మ్యాచ్ గెలవాలి కాబట్టి ఇప్పుడు కూర చేసి పెట్టేస్తే సాయంత్రం కూడా తొందర కొంచెం అన్నం చేసి పెట్టేయచ్చు. ఒకవేళ అన్నం కనుక సరిపోతే చూద్దాం. ఈ అన్నం ఎట్లన్నా తొందరగా పెట్టవచ్చు, కానీ కూర చేయాలంటేనే మళ్ళీ ఆనియన్ వేసి చేయాలి. ఈ కూర ఆనియన్స్ కట్ చేసుకుని కూర చేసేవరకే మస్తు టైం పడుతుంది. అందుకే గుడ్లు పొద్దున్నే తెప్పించుకున్నాను అనమాట. ఇంక ఈ పండ్లు వచ్చేసి చూడండి, ఆ నుంచి తెచ్చుకున్నవి చెట్టువి 3 మిగిలినాయి. అన్నీ పోగా ఈ 3 కూడా పోతూ ఉన్నాయి. తిందాం అంటున్నాం, అట్లనే పెట్టేస్తున్నాం. ఉన్నకనే ఖరాబ్ అవుతున్నాయి అవి. ఇప్పుడు వాడు అన్నం అడిగిన వాడికి అన్నం వేసి లోపు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చినాడు. పోయి అరకేసి రావాలి, వచ్చి కర్రీ చేయాలా. ఇంకా తొందరగా ఎడిటింగ్ పని కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఈవినింగ్ ప్రశాంతంగా మ్యాచ్ చూడొచ్చు. నాకు నిన్న నైట్ రాకాస మూవీ పెట్టిండు మా హస్బెండ్. అన్నం తిన్నాం, జస్ట్ నార్మల్గా పెట్టిండు, చెప్పలేడేం లేదు, నార్మల్గా తను చూసుకుందాం అన్నట్టుగా రాకాస మూవీ పెట్టిండు. అది స్టార్టింగ్ చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. జస్ట్ వీడియోస్ జస్ట్ ఇట్లా ఎడిటింగ్ చేసి పెట్టినా అంతే. మళ్ళీ ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసేదంటే అవన్నీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని నేను నైట్ 1:30కి పడుకున్నా. ఎందుకోసం అంటే ఆ సినిమా చూసిన, ఇంట్రెస్టింగ్ ఉంది ఆ సినిమా. ఏం సినిమా ఇది బాగుంది అని అంటే, అదే మొన్న రీసెంట్గా వచ్చింది కదా రాకాస మూవీ, ఓటీటీలో వేసిందంటే చూసుకుంటూ కంప్లీట్ అయిపోయేదాకా చూసుకుంటూ వస్తున్నా. 11:40 ఏమో అయిపోయింది ఆ సినిమా. మేము పెట్టుకున్న టైంకి, అది అయిపోయిన టైంకి మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసుకునే వారికి 1:40 అయింది. ఈ మ్యాచ్ చూస్తే కూడా అంతే, మ్యాచ్ కూడా కంప్లీట్గా లాస్ట్ దాకా ఆడితే 11:40 వరకు అయిపోతుంది మ్యాచ్. ఆ తర్వాత మళ్ళీ ఎడిటింగ్ అంటే కష్టమవుతుంది. అర్ధరాత్రులు వేసుకుంటూ వస్తుంది. అందుకే ఇప్పుడు చేసేసుకుంటా. చూడండి, వాడికి అన్నం కూడా వేసిలేను, కుయ్యికి సౌండ్ వచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు. ఇటు బాత్రూమ్ పోయిండా, ఎన్నిసార్లు కూర్చుంటాడరా? కూర్చుంటూనే ఉన్నారు పొద్దున్న నుంచి. ఏమి ఇల్లు రెడీ చేస్తుర్రు? సంత ఏం దియ్యద్దు ఇప్పుడు, నువ్వు కొడతా నేను.
ఆ బ్లౌజులు కూడా వేసి రావాలి చూడండి. అగో వేసి వద్దామంటే నిన్న మా హస్బెండ్ వచ్చలేడు. ఆ బ్లౌజులు కూడా వేసి రావాలి. సంత సంత మాత్రం చేయొద్దు, ఆడుకుంటే ఆడుకోండి.